కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల కాలం తన కృపా మహదైశ్వర్యంలో నుంచి నడిపిస్తున్న దేవునికి నిండు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దినాలు గడిచే కొద్దీ పరిస్థితులు జటిలమవుతుంటాయి. జటిలమైపోయే పరిస్థితుల నడుమ దేవుడు కొద్దిపాటి వెసులుబాటు, ఇరుకులో కాస్త విశాలత కలుగు చేసే పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెనకడుగు వేసే ప్రమాదము, వేదన చెందే ప్రమాదం ఉంటాయి. కానీ దేవుడున్నాడు, ఆయన నడిపిస్తాడు. అయోమయ పరిస్థితుల్లో సహితం ఆయన చాలినంతటి కృపనిస్తాడు. అందుకనే దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు అనే ఈ శీర్షికలో మోషే గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు బాల్యం వద్దకు వస్తున్నాము. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. 9వ వచనంలో, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మరోసారి దయగల మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకిచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. మీరు ఇచ్చిన లేఖనం కొరకై తల ఉంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా జీవితంలోకి మీరు అనుమతించిన ప్రతి విధమైన అనుభవం కొరకు తల ఉంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అవి ప్రస్తుతానికి దుఃఖంగా కనిపించిన, బాధ వేదన కలుగు చేసిన, దాని వెనుక మీరు దాచి ఉంచిన మేలు గొప్పది గనుక మరలా తల ఉంచి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వాక్యాన్ని బోధించే వద్ద పరిస్థితులు మనసు మీద దాడి చేయకుండా సంపూర్ణమైన మీ ఆత్మ యొక్క ఆధీనంలో ఉండి మాట్లాడడానికి, మీ ఆత్మచేత నింపబడి మీ నామ మహిమ కొరకై మాట్లాడడానికి నీ దాసుని బలపరచండి అని, కృప చూపించండి అని. వింటున్న మా ప్రియులకు మేలు కలుగు చేయండి. వారి అంతరంగాలు కూడా వేదన నుండి, బాధ నుండి, కృంగుదల నుంచి లేవనెత్తబడ్డానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఆ బిడ్డ లేడు అనుకున్నది ఆ కుటుంబం. నైల్లో పెట్టేశాక ఇక లేడు. కానీ మనం దేనిని కోల్పోయామో దాన్ని మరలా తిరిగి మనకిచ్చే దేవుడు ఆయన. సంవత్సరాలు గడిచిపోవచ్చు, శాసనాల్లో మార్పు రావచ్చు. ఆ శాసనాలు నిలిచి ఉండి కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దేనిని కోల్పోతున్నామో దాన్ని తిరిగి మరలా మన దగ్గరికి తీసుకుని రాగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన. మనం ఆరాధించకుండా ఎలా ఉంటాం? మహింపరచకుండా ఎలా ఉంటాం? ఫరో కుమార్తె వద్దకు ఈమెను తీసుకుని వచ్చినప్పుడు ఆమె బిడ్డను, తానెత్తుకున్న బిడ్డను ఆమెకిచ్చి, ఈ బిడ్డను నా కోసం పెంచు, పాలిచ్చి నేను డబ్బులు జీతం ఇస్తాను అని. ఫరో కుమార్తెకు తెలీదు, ఆమె తన తల్లి చేతికే ఆ బిడ్డనిస్తున్నాను, తన తండ్రి చేసిన శాసనాన్ని తానే కొట్టివేస్తున్నాను అనే ఆలోచన ఆమెకు లేదు, తెలీదు. ఆమె మనసులో కలుగు చేసిన చిన్న తలంపు అంటే శాసనం సామాన్యులకే కానీ రాజులకు కాదు, పరిపాలితులకే కానీ పరిపాలకులకు కాదు.
ఇప్పుడు యోసేపు తరువాత మనం చూస్తున్న అద్భుతమైన వ్యక్తి మోషే. ఈ మోషే బాల్యంలో మరణశాసనం ఉండగా ఆ మరణశాసనాన్ని అధిగమింప చేయడానికి దేవుడు చిన్న కారణం, ఫరో కుమార్తెకు ఆ బిడ్డ ఎడల జాలి పుట్టించడం. కనికరించి అనే పదం 6వ వచనం రాసింది. వాని యందు కనికరించి. ఆ బిడ్డెడల ఆమె కలిగిన కనికరం శాసనం ఆ బిడ్డ మీద నుంచి తొలగిపోవడానికి కారణమైంది. ఏది నాన్న కూడా చిన్నపిల్లలే కాదు, యవనస్తులైన పిల్లలు కూడా ఈ మరణశాసనం ఉన్నట్టుగానే ఉన్నారు. మరణశాసనం క్రిందే ఉన్నారు. విస్తారమైన మత్తుమందులు, విస్తారమైన మాదక ద్రవ్యాలు, చెప్పలేనంత మత్తు పానీయాలు, వీటన్నిటితో పాటుగా వారిని చెరపడానికి చాలినంతటి చెడు స్నేహాలు. ఈ మధ్యకాలంలో 30 కంటే తక్కువ ఉన్న బిడ్డలు ఎక్కువ మంది చనిపోవడం. వారికి 30 కూడా రాలా, 17, 18, 20, 23, 24, 25 చనిపోవడం. కారణాలు ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు కలుగు చేసుకుంటే ఖచ్చితంగా ఈ శాసనాలను, వారి భావజాలాన్ని కొట్టివేయగలిగిన శక్తిమంతుడై దేవుని చేతికి అటు పిల్లల్ని అప్పగించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. గొంతు చుంచుకుని అరిచినంత మాత్రం చేత వారేం మారే పరిస్థితి లేదు. ఈ బిడ్డ దేవునికి కావాలి అని మనం కేక వేసినంత మాత్రం చేత ఎవరు వింటారు? ప్రభు తప్ప ఎవరు వినరు. మన బాధ అయినా కష్టమైన ప్రభుతో చెప్పుకోవడం అనేది క్షేమదాయకం, మంచిది. ఇప్పుడు ఫరో కుమార్తెయే యోకెబెదుకు ఆ బిడ్డను ఇవ్వడం. ఆ బిడ్డను తీసుకుని ఆమె వచ్చేటప్పుడు ఆమె ఆలోచన ఎలా ఉండుంటుంది, ఆమె ఎలా భావించుంటుంది? తన ఒడిలో నుంచి కొన్ని గంటల కాలం నైల్లో ఉన్న బిడ్డను, కొన్ని గంటలో ఒక కవి అయితే నిమిషమైన మరవలేదయ్యా అంటాడు. తల్లి మరిచింది, తండ్రి మరిచారు, కానీ ఒక నిమిషం కూడా మరవలేదు. అందుకే నేను నైల్లో నుంచి మోషేని బయటకు తెచ్చా అంటాడు. అంటే ఓ గంట అనడం కూడా ఆ సేవకునికి ఇష్టం లేకపోయింది. కోల్పోయాననుకున్న బిడ్డను తనను పెంచమని, తన పాలిమ్మని, తన చేతికిచ్చి జీతం ఇస్తాను అనే మాట, కన్నీరు ధారాప్రవాహంగా కారి ఉండదా? కానీ ఆ సంతోషంలో, కృతజ్ఞతలో ఆ బిడ్డను ఇష్టం వచ్చినట్టు పెంచలా, దేవునికి ఇష్టమైనట్టు పెంచింది. ఇది నాన్న, మన పిల్లల్ని తిరిగి మన చేతికి దేవుడు అప్పగిస్తాడు. మనం కోల్పోయినవన్నిటినీ తిరిగి ఇవ్వగలడు ఆయన, సిక్లగులో దావీదుకి ఇచ్చినట్టు. అయితే మన చేతికి ఇవ్వబడిన వాటి విషయంలో మనం ఎట్టి మనసు కలిగి పెంచాలి, వాళ్ళకి మనమేం నేర్పాలి అనే సత్యం చిన్నది కాదు, చాలా పెద్దది. నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను. అనూహ్యమైన బాల్యం, అది ఎవరికీ లేదు. ఈ బాల్యం తన ఇంటిలోనే రాకుమారులాగా పెంచబడ్డాం. విచిత్రం కాదు? ఇంట్లో అహరోనుకు లేదు, మిరియాముకు లేదు, కానీ ఆధిక్యత ఎవరికుంది? చిన్నవాడైన మోషేకే ఉంది. ఇప్పుడు ఎవరు బిడ్డగా పెరుగుతున్నాడు?
అతని యొక్క ఆలనా పాలన చూసుకునేది ఎవరు? అంతఃపురం కదా. ఏ రాజు హెబ్రీ మగపిల్లలు బ్రతకూడదన్నాడో ఆ రాజు ఇంటిలో నుండి ఈ బిడ్డకు అవసరమైన పోషణ యావత్తూ జరగడం. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. అది మన ఊహ కనదు. అందుకనే మోషేది అనూహ్యమైన బాల్యం అనుకున్నాను నేను. ఎవరు ఊహించనిది, ఇంతకు ముందు జరగనిది, ఇక మీదట కూడా జరగనిది ఒకే ఒకసారి జరిగింది చరిత్రలో. ఆలోచించండి ఒకసారి. ఇలా చేయగలిగిన దేవుడు మనకు దేవుడుగా ఉండడం నిజంగా మనం ధన్యులం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అందుకే అన్నాడేమో ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి అనూహ్యమైన బాల్యంలో రెండవ భాగం. అందరూ బానిసలు, బానిసత్వం. కానీ బానిసత్వం మధ్య ఆ రాచరికపు పద్దు మోషే, ఆ రాచరికపు పెంపకం మోషే. సర్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి బ్రతకడం. ఈ లోకం దాని పాప బానిసత్వంలో ఉండగా రక్షించబడిన ప్రతి వ్యక్తి పరలోకం చేత పోషించబడుతూ భద్రపరచబడుతూ ఆత్మానుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన వారై పవిత్రతలోనూ నీతిలోనూ వారు సమున్నతులు కావడం దేవుని మహాకృప. ఇది రెండవది. మూడవది, అతనికి ఉన్న ఆధిక్యతలను బట్టి అతడు ఏమవుతాడు? మీరు ఊహించండి, ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరికి అత్యధిక ప్రాధాన్యత, మిగిలిద్దరికి ప్రాధాన్యత లేదనుకోండి. ఈ ప్రాధాన్యత పొందుతున్నవాడు ఎలా తయారయ్యే ప్రమాదం ఉంది? దీనుడవుతాడా? తగ్గించుకుంటాడా? ఈ తాత్కాలికమైన దాని మీద మనసు ఉంచితే ఎవరిని గౌరవించలేడు, ఎవరి మాట వినడు. కానీ అమ్రాము యోకోబేదులు మోషేని పెంచిన విధానంలో కనిపించే ఒక గొప్ప సంగతి ఏమిటంటే, తాత్కాలికమైన వాటి మీద మనసు ఉంచకుండా ఉండేట్టుగా వాళ్ళు పెంచగలిగారు. నాకు అనిపించింది ఇది అనూహ్యమైన బాల్యం. మూడవది, తాత్కాలికమైన వాటి మీద మనసు ఉంచుకుపోవడం. నాకు ఒక తమ్ముడు డిగ్రీ చదివేటప్పుడు ఒక కళ్ళజోడు తెచ్చిచ్చాడు, కూలింగ్ స్పెట్స్. నాకు ఇది ఎత్తు, ఈ కారణం చేత సరిగా అమరే ఆ కళ్ళజోడు దొరకదు. కొంచెం సైజు పెద్దగా ఉండి సరిగ్గా అమరి ముఖానికి అద్దినట్టుగా ఉంది. అంతకుముందు ఒకటి రెండు చూశాను నేను, కానీ నా సరిపోవని పెట్టుకోలేదు. కానీ నా తమ్ముడు తెచ్చిచ్చాక పెట్టుకున్నాను, చాలా బాగున్నాయి. వాటి మీద నా మనసు, అది పెట్టుకుంటే బాగుంటాననే ఫీలింగు, అది పెట్టుకోవడం ద్వారా ఏదో సంతృప్తి. కానీ ఏం జరిగిందో తెలీదు. బాల్ బ్యాడ్మింటన్ ఆడి మళ్ళీ నా బ్యాగ్ దగ్గరికో బట్టల దగ్గరికో చూసేటప్పటికి పెట్టిన కళ్ళజోడు లేదు అక్కడ. నేను పోగొట్టుకున్నానా, పోయిందా ఏమో తెలీదు. కానీ ఇప్పటి వరకు నేను దాన్ని మర్చిపోలేదు అనంటే 77వ సంవత్సరమో 78వ సంవత్సరంలోనో జరిగిన దాన్ని 2026లో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా. తాత్కాలికమైన వాటి మీద మనసు ఉంచటం అంటే ఇది కాదా? ఆ రాచరికం అతని సొత్తు అయినా
ఫరో కుమార్తె అతన్ని మీద కనికరపడి కుమారుడిగా స్వీకరించిన అతను ఆ ఆధిక్యతలన్నీ తాత్కాలికమైనవిగా ఎంచాడే కానీ అవి శాశ్వతమైనవిగా ఎంచితే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా మురిసిపోయే ప్రమాదం ఉంది, గర్విష్టే అవకాశం ఉంది. అది మోషే జీవితంలోనికి రాలేదు. ఇది అనూహ్యమైన దానిలో 4వది. 5వది, ఆ వయసులోనే తన బాధ్యతను గుర్తించిన వ్యక్తిగా కనిపిస్తాడు. తాను ఎందుకు రాజు శాసనం నుంచి ప్రక్కకు తప్పించబడ్డాడో, రాజు శాసనానికి తానెందుకు అందకుండా దేవుడు చేశాడో, ఆ ఎగ్జామ్షన్ దేవుడు ఎందుకు ఇచ్చాడో మోషే ఆలోచించాడు. కాబట్టి అందుకని తన ప్రజలెవరో, తన ప్రజలు కానివారెవరో గుర్తించాడు. గుర్తించి తన ప్రజల విమోచనను గురించిన ఆలోచన ఆ వయసులోనే అతని అంతరంగంలోనికి వచ్చింది. బాల్యంలోనే ఇలాంటి పరిస్థితి రావడం అనేది అనూహ్యం కదా. నేను 5 సంవత్సరాలు నాకప్పుడు పుట్ల చెరువులో ఉన్నాం. అక్కడ పున్నయ్య గారని ఒక పెద్ద ఆయన, వారు రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ గారి ఇంటి దగ్గర పిల్లలకి స్కూల్ నడిపేవారు ఆయన. నేను వెళ్ళాను, కొత్తగా వెళ్ళాను. ఆయన నన్ను చూసి చివరి కూర్చొని ఆయన అన్నాడు. చివరి కూర్చో అన్న మాట ఎందుకో తెలీదు, నన్ను తక్కువ చేస్తున్న భావంలోనికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూశాను, అందరూ తెల్లగా ఉన్నారు, నేను ఒక్కడే నల్లగా ఉన్నాను. నా రంగు నేను మార్చుకోలేను ఆ వయసులోనే. వారికి నాకు ఉన్న తేడా ఏంటి అనుకున్నాను. వారు ఎంప్లాయీస్ పిల్లలే, నేను ఎంప్లాయీస్ పిల్లాడినే. కానీ ఒక తేడా కనిపించింది. అదేమిటంటే వారు మాస్టారు కూడా మంచి తెలుగు మాట్లాడేవారు. వారి భాష చూశాక నేను ఇలా అనుకున్నాను, నేను వీరికంటే అధికుణ్ణి కావాలి అంటే నేను 2 పనులు చేయాలి. ఒకటి, వీరికంటే బాగా చదవాలి, వీరికంటే నా భాషను నేను మంచిగా మాట్లాడాలి. ఈ 2 నిర్ణయాలు 5 సంవత్సరాల వయసులో. అప్పటి నుంచి పున్నయ్య గారి నోటి వెంట వచ్చే ప్రతి తెలుగు పదాన్ని నేను మనసులో మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన్ని పుట్ల చెరువులో వారింటి దగ్గర దిగవిడిచి రావడానికి నన్నే తీసుకుని వెళ్ళేవారు. ఆయన దారిలో ఆయన మాట్లాడిన మాటల్లో కొంచెం ఏదైనా తప్పుగా ఉన్నదాన్ని వెంటనే ప్రక్కన పెట్టేసుకునేవాడిని. నా మనసుకు నచ్చని దాన్ని, నచ్చిన దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు అప్పుడు తెలీదు, దేవుని మనసులో అప్పుడే ఈ వెంకటరత్నం అనేవాడితో తెలుగులో కొన్ని పుస్తకాలు రాయించాలనే ఆలోచన ఆ పరలోకపు తండ్రికి ఉందని. అవును, ప్రతి వ్యక్తి జీవితంలోనూ దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని గుర్తించిన వాడు చిన్న బాల్యంలోనే మోషే. అందుకనే అనూహ్యమైన బాల్యం అని ఈ వర్తమానానికి పేరు పెట్టుకోవడం కారణమైంది. ఇది 5వది. 6వది మరింతగా ఆలోచింపచేసే అది. ఎందుకంటున్నానంటే పెద్దవాడయిన తరువాత అతడు చూడండి, రాస్తాడు 2వ అధ్యాయం 10వ వచనం, ఆ బిడ్డ
పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఒకతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతను తీస్తుందని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. అమ్మా నాన్నలకు పేరు పెట్టే అధికారం కూడా లేదు ఇప్పుడు కదా. ఎవరైతే పెంచుకుంటానికి తీసుకున్నారో అంటే వీళ్ళే అమ్మా నాన్నని ఫరో కుమార్తె కూడా తెలియదు కదా. ఆమెకు అధికారం ఉంది. నా బిడ్డ, నేను పాలిచి పెంచేట్టుగా జీతం ఇచ్చాను, ఈ బిడ్డడు నా బిడ్డడు, అతనికి నేనే పేరు పెట్టుకోవాలి. మోషే అని పేరు పెట్టుకుంది. అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాక తనను పెంచుకున్న రాచరికం పెట్టిన పేరు నిజంగా అనూహ్యమైన బాల్యం కాదా. మనం ఒకటి అనుకుంటాం, దేవుని చిత్తం మరొకటిగా ఉంటుంది. ఆ మీదట మరో మాట కూడా నేను చెప్తాను. అదేమిటంటే, అతడు బయలుదేరి వెళ్ళి తన ప్రజల యొక్క బాగోగులు చూడాలి అనే మనసు వచ్చింది అని రాసుంటుంది. వచ్చే వారం చూద్దాం. వాస్తవానికి దేవుడు తానే రక్త మాంసాల్లో పాలివాడై మానవ సమాజానికి లోనికి తాను ఒక మానవునిగా వచ్చి అందరి పరిస్థితి ఎరిగి ఉన్న సర్వ జ్ఞాని అయిన దేవుడు భూమి మీదకి రక్తమాంసాల్లో పాలివాడై వచ్చి వారిని విమోచించడానికి, పాప బానిసత్వం నుంచి తప్పించడానికి, అపవాది చెర నుంచి విడిపించడానికి, మరణం నుంచి కాపాడడానికి, తీర్పు నుంచి కాపాడడానికి సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచి వాని జీవితం నిజంగా అనూహ్యమైంది. అందుకనే ఆయన మార్గములు అగాధ జలాల్లో ఉన్నాయి అంటే ఆయన మార్గాలు మన జ్ఞానానికి అందవు, ఆగమయ గోచరాలు అని. మోషే పెంపకం దగ్గర దాన్ని చూస్తాం. రక్షించబడి తిరిగి జన్మించిన ప్రతి వాని జీవితంలోనూ ఖచ్చితంగా చూస్తాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ మాటలు మా ప్రియుల అంతరంగాలలో ముద్రించబడినట్లు మీరే కార్యం జరిగించండి. కోల్పోయిన దాన్ని బట్టి దుఃఖపడుతున్నవారు ఆదరించబడడానికి మీరు వారి అంతరంగాలలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం బలంగా జరగనేమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.